ప్రస్తుతం మనతో పాటు పల్లె నరసింహ గారు ఉన్నారు. నరసింహన్న ఈరోజు ఎన్నో పాటలు పాడారు, తెలంగాణ ఉద్యమంలో ఫైట్ చేశారు, ఎంతో మంది అమరులు అవ్వడం అనేది జరిగింది. ఈ రోజు తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది అంటే మనం కలలు కన్న తెలంగాణ వచ్చినట్టేనా? జోహారులో జోహారులో అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. మా ఉల్లా రే ఉల్లా మట్టి పోతిల్లల్లా, తిల్లల్లా పోతిల్లల్లా తోవా పొడువున్న వీరో అమరులుంటారు, అమరులుంటారు, అమరులుంటారు. తోవా పొడువున తీరు అమరులుంటారు. జోహారులో జోహారులో అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. భూవా కొల్లా కొట్టి భూమాతను చెరపట్టి, భూమాతను చెరపట్టి, భూమాతను చెరపట్టి నాగలితున్నే కార్తి నాయల్లా రైతుల్ని, నాల్లా రైతుల్ని, నాల్లా రైతుల్ని నాట్లేసే తల్లుల్ని మరి మీద చెరపట్టిన, మరి మీద చెరపట్టిన, మరి మీద చెరపట్టిన నైజమోని గుండెల్లో నినదించిన అమరులకు జోహారులో జోహారులో అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. నీలావన తల్లించి నిధులన్నీ మళ్లించి, నిధులన్నీ మళ్లించి, నిధులన్నీ మళ్లించి తెలంగాణ బతుకుల్లో తెగమట్టి కొట్టినా, తెగమట్టి కొట్టినా, తెగమట్టి కొట్టినా ప్రత్యేక రాష్ట్రముకై ప్రాణమిచ్చిన అమరులకు, ప్రాణమిచ్చిన అమరులకు, ప్రాణమిచ్చిన అమరులకు రాష్ట్ర సాధనకు వాళ్ళు ప్రాణమిచ్చిన అమరులకు జోహారులో జోహారులో అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. పేదొల్లా బతుకుల్లా పెత్తనము చేసేటి, పెత్తనము చేసేటి, పెత్తనము చేసే గొరలా భూస్వాముల కోటలను పగలగొట్టి, కోటలను పగలగొట్టి, కోటలను పగలగొట్టి బెతల బతుకుల్లో నా విప్లవము పూయించి, విప్లవము పూయించి, విప్లవము పూయించి తెలంగాణ బతుకంటే త్యాగాల చరితని, త్యాగాల చరితని, త్యాగాల చరితని ప్రాణమివ్వడం అంటే పొద్దు పొడవడం అని. జోహారులో జోహారులో అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. జోహార్ తెలంగాణ అమర వీరులకు. అన్న మీకు తెలంగాణ ఉద్యమంలో మీకు బాగా నచ్చినటువంటి పాట ఏదైనా ఉందా అన్న? మర్చిపోలేని పాట ఇప్పుడు వరకు అంటే తెలంగాణ పోరాటంలో సంబంధించి మేము ఆటపాట కార్యక్రమాలను వివరించడం జరిగినది. అంటే తెలంగాణ సాయుధ పోరాటాన్ని స్మృతులను తీసుకొని తెలంగాణ ఉద్యమం సంబంధించిన పాటలు పాడినాం. అంటే మేము పాడిన పాటలను ఇంత జరుగుతున్న ఇంకా నాన్సుడేందిరో తెలంగాణ పంచియ్యకుండా, నాన్సుడేందిరో తెలంగాణ ఇచ్చియ్యకుండా, ఇంత జరుగుతున్న ఇంకా నాన్సుడేందిరో తెలంగాణ పంచియ్యకుండా, నాన్సుడేందిరో తెలంగాణ పంచియ్యకుండా, జరుగుతున్న ఇంకా నాన్సుడేందిరో తెలంగాణ పంచియ్యకుండా, నాన్సుడేందిరో తెలంగాణ ఇచ్చియ్యకుండా. అంటే ఒక్కటని కాదు, ఒక పాటను మనం అన్నంటే మనం వేరే రచయితలను కానీ అన్నట్టుంటది. తెలంగాణలో వచ్చినటువంటి పొద్దు పొడుపు ఏ విధంగా అయితే పొద్దు ఒడిసి సాయంత్రం దాకా ఉంటుందో, తెలంగాణలో ప్రతి పల్లె ప్రతి గడప తెలంగాణ గాయకులు, కళాకారులు, రచయితలు ఒక్కరా ఇద్దరు ఒక్కరు కాదు, చాలా మంది పాటలు ఉన్నాయి, చాలా మంది కళాకారులు రాశారు. సాయుధ పోరాటం సంబంధించినటువంటి ఆ స్మృతితోటి ఈనాడు తెలంగాణలో మన కళాకారుల బతుకులు కానీ ప్రజలు, విద్యార్థి, యువజనులు, రైతులు అందరూ కూడా బాగుండాలంటే మరొకసారి పోరాటానికి సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. పోరాటం లేకుండా ఇప్పుడు మళ్ళీ పోరాడాల్సిన సమయం ఆసనం. ఎందుకంటే అంగట్ల చూడబోతే పాత బట్టలకు పిలిచే రోడ్లమ్మడి, అంగట్ల చూడబోతే పాత బట్టలకు పిలిచే రోడ్లమ్మడి,
అంగట్ల చూడపోతే ఒరే బంగారు తెలంగాణ వచ్చిందన్నారు కదా, ఓయ్ బంగారు తెలంగాణ వచ్చిందన్నారు కదా, పాత బట్టల బేరం అయితే బంధుగాలే ఎంత కాలం ఉంటదో, ఈ దారిద్రం ఎట్లా నశనమైతదో, ఎంత కాలం ఉంటదో, ఎంత కాలం ఉంటదో, ఈ దారిద్రం ఎట్లా నశనమైతదో, ఎంత కాలం ఉంటదో. మనం కూలి రేట్ పాలన ఎట్లుందా? రేవంత్ రెడ్డి పాలన సంబంధించి ఇప్పుడైతే పోయిన గవర్నమెంట్ కన్నా ఇప్పుడు న్యాయం అనుకోవాలి. ఎందుకంటే ఇదివరకు కళాకారులం ఈ విధంగా మీతోటి వచ్చి మాట్లాడే స్వేచ్ఛ లేదు. మాట్లాడి పాటలు పాడాలంటే తెల్లారితాలకే అరెస్ట్ చేసేది. అంటే ఒక సమస్య మీద ప్రజలను కలుస్తున్నాడు. ఇంకా చేయవలసినటువంటి ఉన్నాయి. ఇప్పుడు మా కళాకారులకు సంబంధించి ఎలాగనే చెప్పినాం, మా కళాకారులకు సంబంధించిన ఉద్యోగాలు ఇవ్వాలి, రైతులకు ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే కొన్ని మంచి ఉన్నాయి. ఇంకా రైతులకు సంబంధించినటువంటి ఒడ్లకు సంబంధించినటువంటి విషయంలో కూడా ప్రభుత్వాలు తక్షణమే, ఎందుకంటే పండించిన పంటకు గిట్టుబాటు ధర కోసం ఆరుకాలం చేస్తే ఆ రైతుల మీద ఇంకా అసంతృప్తి ఉంది. తక్షణమే ప్రభుత్వం ఏం చేయాలంటే పండించినటువంటి రైతుకు గిట్టుబాటు ధర కల్పిస్తూ సకాలంలో వాళ్ళను ఒడ్లు కొనుగోలు చేయాలి. ఆ రైతు ఒక్కడే కాదు, ఉద్యోగాలు ఇస్తున్నటువంటి వాళ్ళ జాబ్ క్యాలెండర్లకు సంబంధించింది కూడా ఆ జాబ్ క్యాలెండర్లను కూడా ప్రత్యక్షంగా మనం ప్రభుత్వానికి ఏదైతే వాళ్ళ మాట మీద ఉన్నారో అది చేయాలి. నేను చెప్తున్నాం, మాట మీద ఉండకుంటే ఏ ప్రభుత్వాలైనా ఎన్నడో ఒక రోజు మనం ఆ ప్రభుత్వాలు అంటే ప్రజల ఆగ్రహానికి ఎన్నడో నాడు తట్టుకోక తప్పదనేటువంటిది మన అంటే మేము రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కాలంలో కానీ ఎవరైనా ఇప్పుడు రైతులకు సంబంధించింది ఉన్నది. ఈ రైతులకు వాళ్ళ గిట్టుబాటు ధరకు సంబంధించినటువంటి దాంట్లో మనం గతంలోనే చెప్పినాం, గిట్టుబాటు ధరల కోసం తిరుగుబాటైన చెయ్యనోడు, అధిక ధరకై ఆశపడుతూ అడ్డదారిన పంట అమ్మనోడు, రైతు కన్నా నిజాయితున్నా మనిషి ఎవ్వడు, లోకమంతా వెతికి చూడు ఉండడొక్కడో, నాగలి కళ్ళలో కన్నీరెందుకో, అందరి ఆకలి తీర్చినందుకా, ఎద్దుల బండికి ఎదురీతెందుకో, కొందరి స్వార్థము పండనందుకా, మట్టి నుండి పుట్టించుకున్న పంటనెందుకో, కక్షగట్టి తాకట్టు పెట్టే ఈ రాజ్యమెందుకో, నాగలి కళ్ళలో కన్నీరెందుకో, అందరి ఆకలి తీర్చినందుకా. ఈనాడు అది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజలు తినేటువంటి తిండి మీద పేద ప్రజలు అలా బియ్యం రేట్లు పెరుగుతాయి, గ్యాస్ రేట్లు పెరుగుతుంది, తర్వాత పెట్రోల్ ధరలు పెరుగుతాయి, పిల్లల ఫీజులు పెరుగుతాయి, తినేటువంటి పాల రేట్లు పెరుగుతాయి. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఏదో కొంచెం ఉచిత సరుకులు అని ఉచిత పథకాలు ఇచ్చి మనకు ఉన్నటువంటి నిత్య సరుకులు ఉంటున్నాయి. కాబట్టి తక్షణమే ప్రభుత్వాలు ఇలాంటి చేయాలనేటువంటి ఆలోచనతోటి మేము గతంలో చెప్పినాం. ఈ యొక్క పాటతోటి ఉంటాం, మిగతా వాళ్ళు ఉన్నారు కాబట్టి థ్యాంక్ యూ. ఓరోరి ఏలెటోడా ఈ జనమెట్లా బతకాలేరా, ఓరోరి ఏలెటోడా ఈ జనమెట్లా బతకాలేరా, అరే తింటున్న కంచాన్ని గుంజుకుంటున్నారు, ధరలు పెంచి నోట్ల మన్ను కొడుతున్నారు, ధరలు పెంచి నోట్ల మన్ను కొడుతున్నా, ఓరోరి ఏలెటోడా జనము ఏం తిని బతకాలేరా, ఓరోరి ఏలెటోడా జనము ఏం తిని బతకాలేరా, అరే ఏడాది పెరిగే ఇంటి అద్దె పిల్లల ఫీజులు కన్నీళ్లు పెట్టించే, పిల్లల ఫీజులు కన్నీళ్లు పెట్టించే, పిల్లల ఫీజులు కన్నీళ్లు పెట్టించే, సూది మంది కోలి చేతి కందాదాయ, నెల జీతము ఒక్క రోజు మిలిగాదాయ, నెల జీతము ఒక్క రోజు మిలిగాదాయ, నెల జీతము ఒక్క రోజు మిలిగా, పూటకే లేదాయరా పెంచిన బిల్లెట్ల గట్టాలేరా, పూటకే లేదాయరా పెంచిన బిల్లెట్ల గట్టాలేరా, అరే ఓరోరి ఏలెటోడా నీవు ఏతులా బడబోకురా, ఓరోరి ఏలెటోడా నీవు ఏతులా బడబోకురా, అరే ఓరోరి ఏలెటోడా నీవు ఏతులా బడబోకురా, ఓరోరి ఏలెటోడా నీవు ఏతులా బడబోకురా,
అరే బియ్యము ధర వింటే భయమే అవుతుంది, దినుసులు కొనబోతే దుఃఖమే వస్తుంది, కొనబోతే దుఃఖమే వస్తుంది, దినుసులు కొనబోతే దుఃఖమే వస్తుంది. పాల కన్నా నీళ్లు పిరమైపోయినాయి, పేదోని బతుకొక్క శాపమైపోయింది, పేదోని బతుకొక్క శాపమైపోయింది, పేదోని కదుకొక్క శాపమైపోయింది. ఓరోరి ఏలెటోడా జనం ఏం తిని బతకాలేరా, ఓరోరి ఏలెటోడా జనం ఏం తిని బతకాలేరా, అరే ఓరోరి ఏలెటోడా జనం ఏం తిని బతకాలేరా, ఓరోరి ఏలెటోడా జనం ఏం తిని బతకాలేరా. నాకెందుకంటే కుదరదు, జనంలో ఉన్నటువంటి సమస్యల మీద ప్రజలందరూ కూడా